యువతలో ఉంటుంది, కొత్త యువతలో ఉంటుంది, మార్పు యువతలో ఉంటుంది. నిన్న ప్రతి చోట నాకు ఎక్కడికి వెళ్ళినా, పేపర్లో వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఇప్పుడు పెద్దలు చెప్పినా, మీ అభిమానం భయం వేస్తుంది అంటారు. దేనికి భయం వేస్తుంది? వాళ్ళు ఏం చేశారు? ఏం చేయరు. వాళ్ళు బైక్లు వేసుకుని ఊరిని ఇట్లా తిప్పుతారు అంతే. నిజంగా మీ గోదావరి జిల్లాలో ఇలా చేస్తారని అంటారు. నేను తెలంగాణకి వెళ్తాను, కరీంనగర్ పోతాను, మంథని, ఆదిలాబాద్. యువత ఎప్పుడైనా ఇలాగే ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, బైకులు తీస్తారు. ఖమ్మంకి వెళ్తాం, కొత్తగూడెంకి వెళ్తాం, బైకులు తీస్తారు. బళ్ళారి, చిక్బళ్ళాపూర్, ఎవరు తెలీదు. వెళ్తే రోడ్ల మీద యువత గుండెలు కొట్టుకొని ఇట్లా అనుకుంటారు, మాతం అంటుందని. ఇవన్నీ నేను అనుకుంటాను ఎందుకు చేస్తున్నారు. ఒక వ్యక్తి మీద ఏంటి ఇష్టం అని అంటే, ఒక వ్యక్తి వాళ్ళ ఆశయాలని ప్రతిబింబిస్తున్నాడు. నువ్వు మాలాగా ఆలోచిస్తున్నావు. అలా ఆశయాలు ప్రతిబింబించిన వ్యక్తి ఏ రోజున తన అభిమానించే వాళ్ళని తప్పుదోవ పెట్టలేదు. సినిమాల పరంగా కానీ రాజకీయ పరంగా ఎన్ని పిచ్చి మాటలు నెలల సంవత్సరాల తరబడి తిట్టినా వాళ్ళు అభిమానించే వ్యక్తి ఏ ఒక్క రోజు కూడా వాళ్ళని తప్పుదోవ పట్టను. వెళ్ళి బదులు కొట్టేయండి ఎప్పుడు చెప్పాడు. మరి అలాంటిది వాళ్ళ ఉత్సాహం, బైకు అని చెప్తారు. ఒక ప్రముఖ మాజీ అంటే ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో లేరు, ఆయన అన్న మాటలు ఏంటంటే, మీ వాళ్ళు బైక్లో ఎక్కువ తీసేసి సైలెన్సర్లు తీసి ఎక్కువ చాలా ఇరిటేట్ చేస్తారంటే కరెక్ట్, సౌండ్ పొల్యూషనే. నాకు కూడా చెవులు బయలిపోతాయి ఒకసారి. కాకపోతే దాని వెనక ఏముందో చూద్దాం. ఎంత క్రైమ్ అది, ఎంత ద్రోహం అది. కంపేర్డ్ టు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి మాట తప్పిన వాళ్ళకంటే దుర్మార్గుల వీళ్ళు. 15 సీట్లు ఇచ్చిన పశ్చిమ గోదావరికి ఈ రోజు దాకా ఒక చిన్నపాటి బ్రిడ్జ్ చేయలేని దానికంటే తప్ప తెలుగుదేశం ప్రభుత్వం కంటే. 1000 కోట్లు దోచేసిన జగన్ కంటే దుర్మార్గుల. కాల్ చేసి మనుషుల్ని ఈరోజు అసెంబ్లీలో కూర్చున్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, వాళ్ళకంటే దుర్మార్గులా వీళ్ళు. బాంబులేసి ఫ్యాక్షనిస్టులు చేతుల్లోకి వెళ్ళిపోయి దానికంటే దుర్మార్గుల. ఇసుక దోపిడీ చేసే వాళ్ళకంటే దుర్మార్గులా మా వాళ్ళు. చిన్నబాయ్ ఏం చేశారు మా వాళ్ళు? సింపుల్గా బైక్ తోటి సౌండ్ చేస్తారు. ఆ బైక్ ధ్వని ఎవరికి భయం కలిగిస్తుందంటే, దోపిడీ చేసే వాళ్ళకి భయం కలిగిస్తుంది. దోపిడీ చేసే వాళ్ళకి రేపొద్దున పార్టీ, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికై పార్టీలు మారదాం అనుకుంటే తోలు తీసేస్తారు వీళ్ళు. అందుకు భయం వేస్తుంది. పోలీసులు డబ్బున్న వాళ్ళకి ఒకలాంటి చట్టం, అధికారంలో ఉన్న వాళ్ళకి చట్టం ఒకలాగా మీరు అమలు చేసి, ఏమీ లేని వాళ్ళకి ఇంకోలా అమలు చేస్తే కోపం వస్తుంది. మీరు వాళ్ళకి చట్టాలు అమలు చేయండి, పొలిటికల్ అకౌంటబిలిటీ ఉన్న వాళ్ళకి అమలు చేయండి. అక్కడ చట్టసభల్లో పార్లమెంట్లో కూర్చొని ప్రామిస్ ఇస్తామని చెప్పి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వాళ్ళని పట్టుకోండి. అప్పుడు మా వాళ్ళు కూడా పట్టుకోండి. మా వాళ్ళు కూడా సైలెన్స్లు మామూలుగా తీసేసి మామూలుగా తక్కువ డెసిబుల్స్లో సౌండ్ పెట్టుకుంటారు. అంటే ఇవన్నీ ఏమనిపిస్తుంది, మిమ్మల్ని వెనకేసుకు రావడం కాదు, కానీ కాకపోతే కంపేర్ టు వాళ్ళకంటే దుర్మార్గం ఏం కాదు. ఇది చాలా చిన్నపాటి ఇరిటేషన్ అంతే. దాన్ని అంతే తీసుకోండి. లంచగొండలు కాదు, వాళ్ళు దోపిడీదారులు కాదు, 1000 కోట్లు ఇసుక దోపిడీ కాదు, లక్షల ఎకరాలు భూ కుంభకోణాలు కాదు, ఒక చిన్న బైక్ సౌండ్ అంతే చేస్తున్నారు. క్రౌడ్ ఉన్న విజయనగరంలో కూడా వర్షం పడుతున్నప్పుడు ఎంత క్రమశిక్షణ ఉంది. ఆడపడిచిన అక్కచెలను చూస్తే ఒక ఎర్ర సముద్రం చీలినట్టుగా చీలిపోయి, అమ్మ మీరు వెళ్ళండి, ముట్టుకోకుండా కనీసం ఇంత డిస్టెన్స్, ఇంత కిటకిటలాడే జనంలో ఆ సంస్కారం కూడా జన సైనికులకు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి అభిమానం, భయపెట్టేంత అభిమానం ఉంది. దాన్ని కరెక్ట్ అట్లా పెట్టండి. ఎవరిని భయపెడతామంటే దోపిడీ చేసే వాళ్ళని భయపెడదాం. పొద్దున్నే నేను మన వీరవాసరం మండలంలో ఒక మద్యం షాప్ గురించి మాట్లాడుతూ, ఒక చిన్న గ్రామంలో చాలా మంది దారులు తాగి మద్యం షాప్ ఉండటం వల్ల ఆడపిల్లల్ని ఏడిపించేస్తున్నారు, చాలా ఇబ్బందిగా ఉంది అంటే దాన్ని తీయించేశారు. దాన్ని తీయించిన జన సైనికులు తీయించారు. పోరాటం. మరి ఈ వార్తలు ఎప్పుడు బయటికి రావు. ఓన్లీ బైక్లో బయటకు వస్తాయి. అది సమస్య. ఎందుకంటే మనల్ని సపోర్ట్ చేసే ప్రసార సాధనాలు లేవు మనకి. మంచిని ఎప్పుడు ఎవరన్నా అమ్మాలి తిట్టండి బాగా చూపిస్తారు, బాగా పచ్చిబూతులు తిట్టండి బాగా చూపిస్తారు, కానీ సమస్య ఉంది ఎవరు చూపించడానికి ఎవరు లేరు. ఎందుకంటే దానివల్ల డబ్బులు లేవంట. సో డబ్బులు ఉంటే మేము ఏ స్థాయికైనా మేము దిగజారిపోతాం. ఆ స్థాయిలో అయిపోయిన ప్రసార మాధ్యమాలు. నాకు బాధ కలుగుద్ది అది. ఒక జగన్మోహన్ రెడ్డి మనకి కాన్స్టిట్యూషన్ రాయలేడు. అది రాయాల్సింది అంబేద్కర్ లాంటి మహానుభావులే రాయాలి. ఆ మహానుభావులు రాసిన రాజ్యాంగాన్ని దోపిడీదారులు రాయగల రాజ్యాంగాన్ని
వాళ్ళు రాస్తే ఏం రాస్తారు కదా, మొత్తం ఆశంతో నాకే, ఆ భూమి నాకే, ఆ నది నాకే. వీళ్ళు రాసే రాజ్యాంగాలు ఎలా ఉంటుంది? ఓకే, ముఖ్యమంత్రి గారు రాజ్యాంగం రాస్తే ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగం రాస్తే ఎలా ఉంటుంది? ఆ కృష్ణానది తీరం నుంచి ఆ శ్రీకాకుళం మొత్తం వంశధార వరకు నాది. జగన్మోహన్ రెడ్డి గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్లన్నీ నాయి. వీళ్ళు రాస్తే రాజ్యాంగాలు అలా ఉంటాయి. ఎందుకంటే అలాంటి, కానీ గొప్పగా రాయాలి. రాజకీయాన్ని శాసించాల్సింది సోషల్ ఫిలాసఫర్, సామాజిక తత్వవేత్తలు. వాళ్ళు ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.